పివి నరసింహారావు గారు చిన్ననాటి నుంచే ఉద్యమ భావాలు కలిగిన బిడ్డ. ఆనాటి నిజాం నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగినప్పుడు నాగపూర్ కేంద్రంగా నడిచినటువంటి క్యాంపులో ఉండి సాయుధ పోరాటంలో తుపాకీ పట్టుకున్న బిడ్డ పివి నరసింహారావు గారు. విద్యార్థి దశలోనే ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలన మీద ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా చురుకుగా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో కాలేజీ నుంచి కూడా డిబార్ చేయబడ్డటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. 100 ఎకరాలు కలిగిన భూస్వామిగా ఆనాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి భూ సంస్కరణలు సమగ్రంగా అమలు కావాలంటే నాలాంటి వాడిని కూడా ఈ భూములు పేదలకు పంచాలని చెప్పి 100 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టినటువంటి నాయకుడు పివి నరసింహారావు గారు. వారు బహుభాషా కోవిదుడు. సంస్కృతం, హిందీ, మరాఠీ, ఒరిస్సా, తెలుగు, తమిళం లాంటి భాషలే కాకుండా ఇతర దేశాలను భాషలు కూడా అవపోసనం పట్టినటువంటి నాయకుడు పివి నరసింహారావు గారు. మా ప్రాంతంలో బహుభాషా కోవిదుడిగా వారిని సంబోధిస్తూ ఉంటారు.